నమస్తే, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. ఈరోజు ఒక కొత్త విషయం మనం మాట్లాడుకుందాం. ఏంటంటే జీవితం ప్రవహించే నది లాంటిది. అది ఎప్పుడు ఎక్కడ దాకా ప్రవహించిద్దో తెలియదు. ఆగొచ్చు, ఆగకపోవచ్చు జీవితం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే కొత్తగా ఆలోచించండి. కూర్చొని కలలు కంటే ఏది సాధించలేడు మనిషి. కొత్తగా ఆలోచించండి, కొత్త పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొత్తగా ఇప్పుడు నేనంటే వ్యవసాయం చేసి కొత్త కొత్త పంటలు పండిద్దామని ఆలోచన చేస్తున్నా. పాలు అమ్ముతున్నా, నీళ్ళు అమ్ముతున్నా, ఆ పంట వేస్తున్నా, ఈ పంట వేస్తున్నా. కానీ నాకంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రులు. అందరూ కూడా ఏదో ఒక రంగంలో, చిరు వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా, ఏదో ఒక రంగంలో పైసలు సంపాదించాలని కోరికతోటి ప్రయత్నం చేయండి. కొత్తగా ఆలోచించండి. జీవితం ఎవరికి దాన్ని ఏమంటారు తెలుగులో, పెట్టిన విస్తరి కాదు, మనమే అన్నీ సమకూర్చుకోవాలి. కాబట్టి ఎక్కువ శాతం అసాంఘిక కార్యకలాపాల మీద, జనానికి ఉపయోగపడని కార్యక్రమాల మీద ఫోకస్ పెడుతుంది యువత. తల్లిదండ్రులు సంపాదించిన మీద, ఆస్తి మీద ఆధారపడొద్దు. మనం ఎంత సంపాదించినాం, నెక్స్ట్ మన జనరేషన్కి మనం ఏం చేసాం, ఎంత సంపాదించి డబ్బులు ఇచ్చాం, వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఇచ్చాం, ఎంత విద్య నేర్పాం, ఎంత సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు పిల్లలకి ఎంత నేర్పాం, మనం ఎంత సంపాదించాం అనే దాని మీద ఒక్కసారి ఫోకస్ పెట్టండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా రైతుని గౌరవించండి, రైతుకు మద్దతు ధర ఇవ్వండి. రైతే రాజు, జై జవాన్ జై కిసాన్. ఒక సినిమా హీరోకి వచ్చే ఎంత లైకులు, షేర్లు, కామెంట్లు, ఎంతగానో పొగిడి ఎన్ని ఫ్లెక్సీలు కడుతున్నారు. మన కోసం బోర్డర్లో గన్ను పట్టుకొని తెల్లవారులు చలిలో కానీ, మంచులో కానీ, వాన ఎండకి, ఇప్పుడు రాజస్థాన్ బోర్డర్లో ఉన్న జవాన్లు అయితే ఆ ఇసుకలో ఒంటెల మీద నడుస్తున్నారు. కట్ల పాములు అన్నీ భయంకరంగా తిరుగుతుంటాయి. అయినా సరే మన భారతదేశాన్ని రక్షించడం కోసం, మన భారతీయులను కాపాడటం కోసం జవాన్లు ఎంతగానో పోరాడుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా అప్పుడప్పుడు మనం ఆ భగవంతుని కోరుకోవాలి. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. ఎప్పుడు కూడా ఒక రైతుకి సపోర్ట్ చేయాలి. జై జవాన్. మన కోసం పోరాడే జవాన్ కోసం కూడా మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. వాళ్ళందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను నేను. అలాగే మీరు కూడా ఖచ్చితంగా భగవంతుని వేడుకోండి. జవాన్ మంచిగుంటేనే దేశం, కిసాన్ రైతు మంచిగుంటేనే భోజనం. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. జై శ్రీరామ్.